యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో ఎయిర్ ఫాలింగ్ అనే సమస్యను చూస్తున్నాం. ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలంటే ఈ సమస్య వచ్చినప్పుడు హోమియో వైద్యంలో ఎటువంటి మందులున్నాయి, ఈ అంశంపై ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఎయిర్ ఫాల్ అనేది స్కాల్ప్లో డస్ట్ లాంటిది ఎక్కువగా చేరి ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిన సందర్భంలో కూడా ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాగే ప్రతిరోజు నిత్యం ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఎయిర్ ఫాలింగ్ సమస్యను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో జీవన విధానాన్ని కొనసాగిస్తూ సరైన పోషక పదార్థాలున్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఈ సమస్యను నేడు చాలామంది ఎదుర్కొంటున్నారు. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ను అవాయిడ్ చేసి వెజిటేబుల్స్ను ఎక్కువగా తీసుకోవడం, అలాగే స్పైసీ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ప్రతినిత్యం స్కాల్ప్ను క్లీన్గా ఉంచుకోవడం, స్నానం చేసినప్పుడు ప్రాపర్గా వాషింగ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే స్కాల్ప్ అనేది శుభ్రంగా ఉండదో డాండ్రఫ్ కూడా ఫామ్ అయి ఎయిర్ ఫాలింగ్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎయిర్ ఆయిల్స్ అలాగే హోమియో మందుల గురించి, ముఖ్యంగా ఎయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వెస్పాడినం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి ఎయిర్ ఫాలింగ్ అనేది చాలా ఎక్కువగా లాస్ అవుతుంటుంది. ఒకటే దగ్గర గుత్తులుగా ఎయిర్ ఫాల్ అనేది జరుగుతుంటుంది. అలాగే స్కాల్ప్ కూడా అన్హెల్తీగా దురదతో కూడి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎయిర్ గ్రోత్ను పెంచుకోవడానికి ఈ యొక్క వెస్పాడినం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును సమస్య ఉన్నప్పుడు 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒకటి చొప్పున సుమారు ఒక 1 మంత్ పాటు వాడవలసి ఉంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కాల్కిరెపాస్. ఈ మందు కూడా ఎయిర్ ఫాలింగ్ సమస్యను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందులు వాడుకోవడం వల్ల ఎయిర్ అనేది స్ట్రెంథనింగ్ ఎక్కువగా ఉండి ఎయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ కూడా రావడానికి ఈ యొక్క కాల్కిరెపాస్ అనే మందు ఉపయోగపడుతుంది. కాల్కిరెపాస్ 6X అనే మందును ఉదయం ఒక 4 టాబ్లెట్స్ అలాగే సాయంత్రం ఒక 4 టాబ్లెట్స్ చొప్పున చప్పరించవలసి ఉంటుంది. ఇలా సుమారు ఒక 1 మంత్ పాటు చేయవలసి ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నప్పుడు క్యాలిమోర్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందును 6X రూపంలో ఉదయం 4 అలాగే సాయంత్రం 4 మాత్రలు చొప్పున చప్పరించవలసి ఉంటుంది. ఇలా సమస్య తీవ్రతను బట్టి ఈ మందులను వాడుకుంటూ ఎయిర్ ఫాలింగ్ సమస్యను తగ్గించుకోవడానికి ముఖ్యంగా వాడుకోదగిన ఎయిర్ ఆయిల్స్లలో ఆర్నికా అనే ఎయిర్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ యొక్క ఆర్నికా ఎయిర్ ఆయిల్ అనేది వాడడం వల్ల ఎయిర్ స్ట్రెంథనింగ్ అనేది ఉండి ఎయిర్ ఫాలింగ్ అనేది కాకుండా చూస్తుంది. అలాగే హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో హెయిర్ ఆయిల్ అనేది జబోరంది. ఈ యొక్క ఆయిల్ అనేది డాండ్రఫ్ మరియు ఎయిర్ ఫాలింగ్ సమస్య అనేది ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క ఆయిల్ను వాడుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే ఎయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఇలా హోమియో వైద్యంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైన 2 హెయిర్ ఆయిల్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తుంటాయి. ఒకటి ఆర్నికా, మరొకటి జబోరంది ఎయిర్ ఆయిల్ అనేటివి ఈ యొక్క ఎయిర్ ఫాలింగ్ సమస్యను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంటాయి. ఇలా సమస్య తీవ్రతను బట్టి వాడుకున్నట్లయితే ఈ యొక్క ఎయిర్ ఫాలింగ్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ ఈ యొక్క మందులు వాడే విధానాన్ని సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు గనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.